రైట్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్పెషల్గా వీళ్ళిద్దరి కోసం, అంటే ఇద్దరు బిచ్చగాళ్ళ కోసం చేస్తున్నా. పర్టికులర్గా వీడు మల్లన్న పేరు చెప్పుకొని ఇండైరెక్ట్గా ఆడుకుంటాడు, ఈ డైరెక్ట్ ఆడుకుంటాడు. ఈ ఇద్దరు బిచ్చగాళ్ళు, ఇద్దరికి సేమ్ పెద్ద తేడా ఏం లేదు. వీడు మల్లన్న పేరు, అలాగే క్యూనిస్ రిపోర్టర్లు, క్యూనిస్ సంస్థ, అలాగే తీన్మర్మలన్న టీంకి సంబంధించిన వ్యక్తులను ఈ ఈ ఈ కోణంలో వీడు ఆడుకుంటూ ఉంటాడు. మల్లన్న పేరు ఇండైరెక్ట్ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వీడు డైరెక్ట్ మల్లన్న పేరు చెప్పుకొని బిచ్చం ఆడుకుంటాడు. తెలుసు రోజు వీడియోలు చేసుకుంటా బిచ్చం ఆడుకుంటాడు ప్రజలు. రైట్, ఈ ఇద్దరు బిచ్చగాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్గా ఈ ముసలోని గురించి. వీడు చూస్తే పొరం లెక్క ఉన్నాడు కదా, శ్యామ్గాడు చూస్తే ఆ పొరం లెక్క ఉన్నాడు కదా. వీని ఇంటికెళ్ళకి ఇట్లా కలర్ తీసేసి ఒక్కసారి నిలబడితే వాస్తవానికి నీ క్యారీ బ్యాగులు అనాలి. ఈ క్యారీ బ్యాగులు అంటే కళ్ళ కింద ఇట్లుంటాయి, ఒక ఇట్లా ఈ తోడుకలు ఉంటాయి, కళ్ళ కింద తోడుకలు ఉంటాయి చూడుర్రి. ఈడు క్యూన్యూస్లో వార్తలు చెప్పేటప్పుడు నేను గమనించేటోడిని, ఈ గొంతు బలమీటికి వెళ్తుంది. గొంతు బలమీటికి ఎట్లా అంటే స్పష్టంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వాయిస్ బేస్ ఇట్లా డైరెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఈ బేస్ రావాలంటే ఎట్లా అంటే ఇక్కడ నరం ఉబ్బుతుంది. పర్టికులర్గా చూడొచ్చు మీరు, ఇక్కడ నరం ఉబ్బుతాయి. ఈ నరాలు మెడల నరాలు ఉంటాయా అంటే బలమీటిగా టైట్గా ఇట్లా బలమీటికి మన బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బలమీటికి అంటే సేమ్ గట్లా అన్నట్టు. అయితే వీని పరిస్థితి అది. ఈయన్ని చూస్తే తోపంట పోయే కూర్చున్న ఆడోళ్ళు ఎవరు, వీడు నేనే అబ్బా మొత్తం నడిపిస్తున్నా, అబ్బా ఎంత డబ్బా కొడతారు తెలుసా, మొత్తం నాశనం కథం. ఈయన మాట విన్నారంటే కథం అయిపోయినట్టే. ఎవడు కాదు, ఈయన మాట వింటే కథం. ఏతులే మొత్తం ఏదో క్యూనిస్ ఈడే నడిపించినట్టు. ఇప్పటి కూడా అవే ఏతులు. నువ్వు నడిపిస్తే ఎదురా మరి నీ ఛానల్లో లైవ్ ఎంతమంది చూస్తుర్రా? చూపెట్టమంటావు లైవ్లో ఒకసారి వీడియోలో చూపెడతాను, నేను లాస్ట్కి చూపెడతా. కానీ అయితే ఇద్దరు బిచ్చగాళ్ళ గురించి మాట్లాడదాం. పర్టికులర్గా ఈ పుచ్చపండు, ఎవడు చూడు ఎంత ఎట్లున్నాడు, పుచ్చపండు ఉన్నట్టు మంచిగా కరబుజకాయ ఉబ్బినట్టు ఇట్లు ఉబ్బలేక ఇట్లా. ఆడు ఎట్లుంటాడు, ఎట్లయిపోయాడు, వాడు మెడలు తిరగకుండా బలిసిండాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీళ్ళ గురించి. పర్టికులర్గా ఎవరిని కలుతాడు ఏం కథ అన్నది. ఇగో ఇటు చూడు, ఎట్లుండే 6 గ్యారెంటీల టీషర్ట్ వేసుకొని ఎట్లుండే. ఇగో ఈ టీషర్ట్ కూడా చాలా రోజులది, వాడితే అట్లా అవుతుంది టీషర్టు. ఇక చూడు ఎట్లుండే ఎట్లా అయిపోయాడు. ఆరి ఎట్లుంటివి ఎట్లా అయిపోతివిరా. రైట్, ఇక ఒకసారి చూద్దాం. అయితే వీడు వానికి నాకు సంబంధం ఏం లేదు అంటాడు కదా. అరే శ్యామ్గా చూడరా, నువ్వు వానికి నాకు ఏం సంబంధం లేదు, ఇష్టం ఉన్నట్టు తిట్టినట్టు మాట్లాడుతున్నావు కానీ అవన్నీ నేను పెద్ద పట్టించుకొని లైట్ తీసుకుంటాను అవన్నీ. కానీ నువ్వు తిట్టుకున్నా కొట్టుకున్నా మీరు తిట్టుకోరు, మీరు అలుగుకోరు చేసుకోరు. కానీ భారత్ యువసేన లైవ్ మార్నింగ్ న్యూస్ కేసీఆర్ ఇవన్నీ ఒకటి లైవ్ పెట్టిండు. భారత్ యువసేనలో 1.6K వ్యూస్ 4 months ఎగో, 4 నెలల కింద. నువ్వు ఎడబెట్టిన మున్సిపల్ ఎన్నికలలో కరీంనగర్ వచ్చినప్పుడు కాదురా నువ్వు భారత్ యువసేన ఆన్ ఛానల్లో నువ్వెందుకు లైవ్ పెట్టినవరా? మరి ఇద్దరు ఒక కాడ వండి, ఇద్దరు ఒక కాడ దాగి, మున్సిపల్ ఎన్నికల్లో బాగా అలువుకొని బండి సంజయ్ ఇచ్చే ప్యాకేజ్ కోసం మంచిగా వండి ఆడ కరీంనగర్లో వండి తమాషాలు చేయలే మీరు? ఫోన్లు పట్టుకొని తిరుక్కుంటా గట్లా కాదబ్బా ఇది అబ్బా. నీ ఛానల్ ఎంత, నీ వ్యూస్ ఎంత, నీకు వచ్చే రెవెన్యూ ఎంత, మీ షాపింగ్ లేదురా? ఐఫోన్లు ఎట్లా వస్తున్నాయిరా మీకు? అన్ని ఫోన్లు మాకు ఓడిస్తలేడేనా? మరి నీకు ఎట్లా వస్తున్నాయిరా ఫోన్లు? ఐఫోన్లు కథా కార్ఖానా. నీది ఏ పాటి పెద్ద ఛానల్, నీ ఎంతమంది చూస్తారు, నీకు ఎక్కడి నుంచి వస్తానైనా పైసలు ఇవన్నీ? ఇయో వీనికి సంబంధం లేదంటాడు. వాని ఛానల్లో వీళ్ళు లైవ్ పెట్టిండు, వాని ఆ పుచ్చపండు ఛానల్లో వీళ్ళు లైవ్ పెట్టిండు. ఇగో వీని బర్త్డే రోజు చూడు. ఈడిగో ఉత్తమ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఈడు. ఈ ప్రపంచంలో ఎవ్వడు చేయనని. నువ్వు ఏడా జర్నలిజం చేసినావు, ఏడా ఏడా ఇన్వెస్టిగేషన్ చేసినావు, ఎంత పెద్ద స్కాములు బయట పెట్టినావు. నీకు అవార్డు ఇచ్చిన వాళ్ళు మరి దేంతో నమ్మాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నది. మరి ఉత్తమ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అట వీడు. ఇగో వీని కత్తి, ఈ ఫోటో కానీ కత్తి బర్త్డే రోజు. ఇగో వీడు చూడు ఆడ ఎట్లుంటాడు, ఎట్లా అయింది చూడరు ఒకసారి. ఈయన ఫోటో మళ్ళీ పెడతా. ఇగో ఈడు చూడరు, ఇగో దండ, మెడల దండ, వాచ్, కద్దరు బట్టలు, ఇగో గిట్లుంటాడు. ఎట్లా అయింది చూడరు ఒకసారి. ఇగో గిట్లా అయింది, మెడలు తిరగకుండా బలిసిండు, హెడ్ ఫోన్స్, కథా కార్ఖానా. గిది మీ రేంజ్, మీ బతుకు ప్యాకేజీల కోసం బతుకు మీది. ఓపిక పట్టిన బిడ్డ నువ్వు. నీకు గతంలోనే ఫస్ట్ నీకు వార్నింగ్ ఇచ్చిన నేను. నువ్వు మల్లన్న జోలికి కాదు, నువ్వు వాట్సాప్ గ్రూపులలో పెట్టి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు తీన్మార్మలన్న టీంలో ఉన్న మొత్తం నువ్వు ఏ విధంగా తీన్మార్మలన్న గురించి నెగిటివ్ చెప్పి ఏ విధంగా నువ్వు ప్రచారం చేస్తున్నావో, వీడు ఎవడైతే కలిసిండో వాడు తీన్మార్మలన్నకు నెగిటివ్ అవుతాడు. ఎందుకు నెగిటివ్ అవుతాడంటే వాడు ఆరగా నిజంగా నేను ఓపెన్ చెప్తున్నా, నేను ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా అనాథ ఒక్కసారి కోట్లకు ఎదగరు.
ఏ కార్యకర్తలు అట్లా అంటే బీఆర్ఎస్లో మరి గరీబోడే ఉండద్దు. బీఆర్ఎస్లో కార్యకర్త లేరా ఇప్పటికీ? గరీబోడు లేరా? ప్రతి కార్యకర్త డెవలప్ అవుతాడా? పని చేసుకున్నాడు బాగుపడతాడు, ఏ విధంగా ఆ నెట్వర్క్ వాడుకున్నాడు బాగుపడతాడు. అందరూ కూడా తిరగలేరు. ఎవరైనా కొంచెం మీటింగ్ వచ్చి అప్పుడప్పుడు మీటింగ్ వస్తారు, పోతూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పర్టికులర్గా అదే పని ఉన్న వాళ్ళు, పని ఇచ్చి పెట్టుకుని పని ఉన్న వాళ్ళు కొందరు డెవలప్ అవుతారు, కొందరు కాలేకపోతారు. అది అది వాళ్ళ ఇష్టం. అది ఏ విధంగా బతకాలనేది వాళ్ళ ఇష్టం. వీడు చెప్పుడు మాటలు చెప్పి చెడగొడతా ఉంటాడు అన్నట్టు అందరినీ. ఎవడెవడైతే మొత్తం మల్లన్న టీమే, తీన్మార్ మల్లన్న టీమే మొత్తం, ఈయన బ్యాచ్ మొత్తం చూడరు, తీన్మార్ మల్లన్న టీంలోనే గుంజుతాడు. ఈయనకంటే నెట్వర్క్ అట, ఇంక మేనం షామ్ టీం అట వీనికి. నా బుచ్చుల టీం నీది టీము, నువ్వు న్యూస్ ఛానల్ నీది, నీ తోకమట్ట ఛానల్. ఇగో ఈయన బర్త్డే రోజు ఇది. ఇగో ఈ పుచ్చపండు గారు చూడు, వీని కారే, మేనం శ్యామ్ గారి కారు. ఎట్టున్నాడు చూడు అప్పుడు కర్రేగా, పుచ్చపండు ఉన్నట్టున్నాడు, గింత అంటున్నాడు ఆ కార్లో. ఇగో వీని బర్త్డే రోజు. ఈయన బర్త్డే రోజు కూడా లైవ్ పెట్టి మల్లన్న గురించి మాట్లాడుతారు అదే లైవ్లో. తీన్మార్ మల్లన్న మల్లిగానికి ఇట్లా అనుకుంటా ఇష్టం ఉన్నట్టు పదజాలంతో మాట్లాడుతారు లైవ్లో. ఎందుకురా మీకు ఏమన్యాయం చేసిండు ఎవరా శ్యామ్గా? నీకు ఏమన్యాయం చేసిండు? ఎక్కడో భూపాలపల్లి ఉంటుంది, రంగారెడ్డి జిల్లాకు నీకు ఇన్ఛార్జిగా పెట్టి, స్టాఫర్ను పెట్టి, నేను క్యూన్యూస్లో తీసుకొచ్చి నిన్ను చదివిపించి స్క్రీన్ మీద ఎవరికన్నా ఇచ్చిండు ఆ ఆప్షన్? ఎవరికన్నా ఇచ్చిండు ఆప్షన్? అంత మంచి ఆప్షన్ ఎవరికన్నా ఇచ్చిండా? దొంగ నా కొడుక, చిప్పడుకొని అడక తింటావు. అయితే ఇగో ఈయన బర్త్డే రోజు ఈడేమున్నా ఈయనకి ఏం లేదబ్బా. ఇగో ఏదైనా వ్యక్తిని చూడంగానే ఇట్లా అలువుకుంటాడు, వెనక కొడతాడు, ఇట్లా అలువుకొని ఇట్లా వెనక కొడతాడు. కొట్టి గట్ల కాదబ్బా, ఏం సంగతబ్బా, అంత మంచిదేనా? వీడేదో పెద్ద పోటుగాడు అయినట్టు. ఏమంటే శాల్వెలుగప్పుడు బర్త్డే వేడుకలు చేసుడు ఇదే పని ఈయనకి, వేరే పని ఉండదు. ఈయనకు ఉత్తమ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అడ్డాడు. ఇంకా ఏం చేసినవురా జర్నలిజం? ఏం ఇన్వెస్టిగేషన్ చేసినావు జర్నలిజంలో? ఇక చూడిగో ఎట్లున్నారు కథ. పుచ్చపండు నట్లేడా మా ఈయన అద్దాలు, ఈయన కథ, ఈయన స్టైలు, షూ, అద్దాలు, మెడలో దండ, వాచు. ఇక నువ్వు నీ భార్య లేకపోతే నువ్వు ఎప్పుడో కథ అయిపోదు. కానీ ఇక బండి సంజయ్ని తిట్టి అంత గిరీష్ దారమని 4 దంచి ఇచ్చిండు. కథం బండి సంజయ్తో చేయలు కలిపిండు. ఇక్కడ చూడురా ఎంత మంచి ఫ్యామిలీతోని ఎటువో తట్టే తిరుగుడు, వీడు సంబంధం లేదంటాడు. మళ్ళీ ఫ్యామిలీతోని దైవ దర్శనానికి ఏండు, దైవ దర్శనానికి ఏండు. వీడు ఎంబడి అన్నట్టుగా ఎంబడేసుకున్నాడు. ఈయన ఎంబడేసుకున్నాడు. ఈయన స్టూడియోలో కాడుపోడు, ఆన్ స్టూడియోలోకి ఈడచ్చుడు, బర్త్డే వేడుకలలో ఘనంగా పాల్గొనడు. నువ్వు మళ్ళీ నాకు సంబంధం లేదని నాకు ఫోన్లు చేపిస్తే నాకు ఎక్కడ కలుగుతుంది తెలుసారా శ్యామ్గా? నేను ఎందుకు ఇడిచిపెట్టినా అంటే దేనికైనా ఒక ఒప్పుకుంటుంది. నేను ఎట్లా మాట్లాడతా ఏం కథ అన్నది తెలుసు. మళ్ళీ జోలికి వస్తే ఏ విధంగా మాట్లాడతా ఏం కథ అన్నది నీకు తెలియదా? తెలుసు కదా. రైట్. ఇట్లున్నది. అయితే ఇలా కథ ఇది ఒకసారి చూడుర్రి, ఇది ఒక ఫోటో చూడుర్రి మళ్ళా. రైట్. ఈ ఫోటో చూడాలి, ఈ ఫోటో చూడుర్రి. నువ్వు ఏడికైనా మల్లన్న పార్టీలో ఉన్న వాళ్ళను ఖతం చేస్తాడు అంతే. ఎవడైనా మంచిగా పని చేస్తున్నంటే ఆయనకి ఏదైనా పుల్లేసే ప్రయత్నం చేస్తాడు. మొత్తం చెడగొట్టే బుద్ధులు ఈయన మేనం శ్యామ్ గారి దగ్గర ఫుల్ ఉన్నాయి. మొత్తం కుళ్ళుపోతాడు. వాట్సాప్ గ్రూపులు పెట్టి, వాట్సాప్ గ్రూపులలో మల్లన్నకు సంబంధించిన వ్యక్తులతోని మల్లన్న గురించి బ్యాడ్గా పెట్టించి నేను చూడలేదారా? నేను అసలు నీ టార్గెట్ ఏంది, నీ కథ ఏంది? నువ్వు ఎవరి పేరు చెప్పుకొని బయటకు వచ్చినావు, ఓల పేరు చెప్పుకొని బయటకు వచ్చినావు, ఏ వ్యవస్థ పేరు చెప్పుకొని బయటకు వచ్చినావు? అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎటు తీసుకొచ్చిండు, నిన్ను ఏ ప్లాట్ఫామ్ ఇచ్చిండు? ఆ విశ్వాసం ఉంచుకో సన్నాసుడా. కత్తులు చూడుర్రి. వీనితో ఎవరు కలిస్తే వానికి నెగిటివ్ మాట్లాడతారా మళ్ళా? గుర్తుపెట్టుకోరు. ఈయన నాగరాజు పటేల్ అని ఈయనే. మొత్తం ఈయన ఎవరు మహబూబ్ నగర్ సోషల్ మీడియా ఉన్నట్టుండే ఈ పిల్లాడు ఈయనే. వీళ్ళతోని నీది ఏదిరా, నీ నెట్వర్క్ ఏదిరా? మరి నీ నెట్వర్క్ ఏదిరా? బోసిడికే తమాషాలు చేసుకుంటా, అందరికీ ఫోన్లు చేసుకుంటా, మళ్ళా ఇట్లా అట్లా అనుకుంటా చెప్పుకుంటా ఇదే చెప్పుడు పని మీద ఉన్నావా? నేను చెప్తలేనా? వీడు ఎవడైతే మంచిగా పని చేస్తాడో వీని మాటలు విన్నోడు నెగిటివ్ మాట్లాడతాడు. ఇక అంతేగా, ఇంకా ముందు ఏం చూడడు, అట్లా చెప్తాడు ఈ రకంగా చెప్పుడు మాటలు. నువ్వేదైనా పని చేసుకోరా, నీ పని ఏదో నీ పని చేసుకో. నీ పనికి ఏదైనా అడ్డం వస్తే చెప్పు. నువ్వు మల్లన్న నీ పనికి ఏదైనా అడ్డం వస్తే చెప్పు. కానీ మల్లన్ననే కించపరిచేందుకు టార్గెట్ పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఎవడూరుకోడు. కానీ ఇది ఈయన కథ, ఇది కథ. ఒకసారి చూద్దాం. ఇక కొత్తగా ఒక 2-3 ఫోటోలు వచ్చారా, 2-3 ఫోటో.
గుడిమెట్ల కాడ ఇద్దరు కలిసి అడుక్కుంటే ఎట్లుంటుంది అంటే ఈడు మేనం శ్యామ్ గారు కొంచెం ఫోటో వేరే వచ్చినట్టుంది. ఈ గుడిమెట్ల కాడ ఇద్దరు అడుక్కుంటారు మంచిగా పుచ్చపండు అన్నట్టు మధ్య ఈడో పక్క ఆడో పడ. కానీ నేను ఇంటికే కలర్ తీసేయాలి, ఎందుకంటే కలర్ తీసేస్తే నేను గుర్తుపట్టలేరు అట్లా అంతగా అంతుంటావు. దాదాపు నాకు తెలిసి 45+ ఉంటావు నువ్వు, 45+ ఉంటావు. వీడు బక్క ఉన్నాడు కానీ తీస్తే మంచిగా కాటన్లు ఎత్తాడు. వీడు నమ్మ తాగుతాడు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈయన మామూలు వ్యక్తి కాదు వీడు. ఇగో ఈయన కలర్ తీసేయాలి. గుడిమెట్ల కాడ ఇద్దరు కలిసి ఒకటే కాడ మంచిగా 3 పెట్టుకున్నారు. అంటే పార్ట్నర్షిప్ అన్నట్టు, పార్ట్నర్షిప్. ఇక సపరేట్ ఉంటే ఎట్లుంటుంది అంటే ఇగో సపరేట్ వీడు సపరేట్ దుకాణం పెడితే. ఇంకా రైట్, ఇటు సికింద్రాబాద్ అడుక్కుంటే ఎట్లుంటుంది, ఇగో సికింద్రాబాద్లో అడుక్కుంటే బస్ స్టాండ్లో ఇట్లుంటుంది బొచ్చ పట్టుకొని చినిపోయిన పాయింట్ సేమ్ ఇట్లా. క్యూనిస్లో రాకపోతే ఇగో నీ బతుకు గిది. క్యూనిస్లో ఒకవేళ లేకపోతే నీ బతుకు గిదిరా శ్యామ్గా. వినాలే, నువ్వు చూడాలి. ఇది ఇక బొమ్మ పట్టుకొని ఆడుకుంటే బస్సు బొమ్మ పట్టుకొని ఆడుకుంటాడు. ఎక్కడ ఇది కూడా సికింద్రాబాద్ని. ఇగో క్యూనిస్కి రాకపోతే నీ బతుకు గిట్టు ఉండేది. అర్థమైందా? ఇది వీడు అన్ని డ్రామాలు బందేరా మేనం శ్యామ్గా. నువ్వు ఫస్ట్ బందేసుకో. ఇగో వీడు మిత్తితో సహా చెల్లిస్తా అంటాడు కదా. వీడు అప్పట్లో నువ్వు ఎవరు గిరీష్ దారముని ఆఫీస్కి పోయి 2 సార్లు దాడి చేయించినావు, 3వసారి మనిషి విన్నే దాడి చేయించినావు. తర్వాత పోయి బండి సంజయ్తో శైలి కలిపిండు కథం. బండి సంజయ్ ఇంత ప్యాకేజ్ ఇస్తాడు, పోయి అక్కడ మోకాడిల్లిండు. బండి సంజయ్ సంకన ఆకుతున్నాడు. అది నీ పర్సనల్గా నువ్వు, ఎందుకంటే నువ్వు నా సిద్ధాంతం కోసం, నా దేశం కోసం, ధర్మం కోసం అన్నావు. బండి సంజయ్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు. బండి సంజయ్ని పొల్లు తిట్టినావు. అది మేము చూసినాం. బీజేపీ కార్యకర్తలను సన్నాసులు, లుచ్చాగాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాను. అది కూడా నేను నిన్ను వినిపించిన. ఇలా బండి సంజయ్తో అంటే ఈయన శత్రువు అట, ఈయనకి మిత్రువు అట. ఈ సిద్ధాంతం కొద్ది పోతారట. ఈయన తిక్కరేగితే ఏమైనా చేస్తారట. ఈయన తిక్కరేగుడు కాదు, నాకు కూడా తిక్కరేగుతుంది. అయితే ఇగో గిట్లుంటోనివి నేను పుచ్చపండు బలిసినావు గట్లా. ఇగో గిట్లుంటోనివి గిట్లా బలిసినావు. ఇగో గిది ఒక్కసారి మీకు మేనం శ్యామ్ గారి ఛానల్ చూపిస్తాను కదా, ప్రజా వాయిస్ మీకు చూపెట్టాలి. అది అరే చూడురి, ఒక్కసారి చూడాలి మిత్రులారా. ఈయన వీడియోలు చూడరు ఒకసారి. ఇగో 5 గంటల కింద పెట్టిండు 45 వ్యూస్, 7 గంటల కింద పెట్టిండు 13 వ్యూస్, ఇగో 9 గంటల కింద పెట్టిండు 40 వ్యూస్, 9 గంటల కింద పెట్టిండు 40 వ్యూస్, 49 వ్యూస్, ఇగో 42 వ్యూస్, 46 వ్యూస్, 61 వ్యూస్, 172 వ్యూస్ 22 గంటల కిందిది, 59, 157 వ్యూస్ 1 డే కిందిది, ఇగో 110 వ్యూస్, 172 వ్యూస్. ఇది ఏంటంటే ప్యాషన్గా, ఇది కేవలం నేను జర్నలిస్ట్ అని నా లీగల్గా చూపించుకోవడం కోసం నడుస్తాడు. వీడేమో దందాలు చేస్తాడు. వీడు ప్యాకేజీల కోసం అమ్ముడు పోయి వీడియోలు చేసుకుంటే బతుకుతా ఉన్నాడు. ఇక 110 వ్యూస్, 128 వ్యూస్, ఇక 149, 38, ఇక 134, 54, ఇక 205, 49, 192, 282. ఒకటన్నా 1000 వేయిందారా? 640. ఇగో ఇది ఒకటి 87, 640 పోయింది. ఇది ఒక్కటి 2003 పోయినట్టుంది, 2300 పోయింది. కోర్టు వివాదం మధ్య హైడ్రామా అని. ఇది నీ ఛానల్. ఇక నీ లైవ్ చూద్దాం ఒకసారి. 694 అంత. ఇగో దీనికి $1 కూడా పడది, దీనికి $1 కూడా పడదు. ఈ లైవ్కు $1 కూడా పడదు, ఈ లైవ్కు $1 కూడా పడదు. ఇది నీ బతుకు. నువ్వు ప్యాకేజీలు ఇప్పించుకుంటా, యూట్యూబ్ ఛానల్కి ప్యాకేజీలు ఇప్పించుకుంటా, నువ్వు ఆడు తమాషాలు చేసుకుంటా ఆటలు ఆడుతూ ఉన్నారు బిడ్డలారా. ఎవరా లుచ్చా శ్యామ్గా గిది. ఇది మంచిగా సెట్ అయ్యి, ఇద్దరు మంచిగా సెట్ అయ్యారు, ఇక రేపట్స్ ఉంది మీకు. ఇదే రూట్లో చెప్తే ఇక మీకు ఇదే రూట్లో ఎట్లున్నారు మంచిగా. ఇద్దరు మంచిగా లేరు, మీరు మస్తు కలిసిరు మీరు ఇద్దరు. దోస్తాన్ సోపతి, ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు దోస్తాను మంచిగా కలిసింది మీకు. కరీంనగర్లో వచ్చి ఒకే మంచంలో వండుకున్నాడు, లాడ్జులలో. ఇక్కడ ఒకటే కంచం, ఇంకేముంది, ఒకటే బొచ్చ అంటారు దీన్ని. దొంగన కొడుకులారా, తమాషాలు చేసుకుంటా ఇష్టానుసారంగా ఎన్నుకుండి నడిపించుకుంటా. నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా నాయకులకు కానీ
ముఖ్యంగా పార్టీలో పనిచేసి సిన్సియర్గా పనిచేస్తున్న ఎవరైనా గెలికినట్టు తెలిసిందా మళ్ళా నువ్వు ఏదైనా ఫోన్ చేసి ఇష్టానుసారంగా నీ ప్రజా వాయిస్ టీము అరే నువ్వు బతుకురా భయ్ నువ్వు బతుకు ఒక వ్యవస్థ నుంచి పైకి వచ్చినావు నువ్వు మళ్ళీ ఏబట్టి నలుగురికి పరిచయం అయిపోయినావు నువ్వు బతుకు కానీ వ్యవస్థలకు వెళ్ళి వ్యవస్థ గురించి బ్యాడ్గా మాట్లాడడం ఇష్టానుసారంగా నిన్ను ఎందుకు తీసేసిరా నువ్వు వ్యవస్థ గురించి బ్యాడ్గా మాట్లాడేది కాదు నువ్వు తీసేసి దిక్కుమల్లోడా సన్నాసుడా తెలివి ఉండాలి కొంచెం అన్న నువ్వు బతకనేసినావు నువ్వు బతుకురా నీ బతుకు మళ్ళీ అడ్డం పడతావు అరేకనన్నా వీడిని పట్టుకొని వీనితో తిట్టించుకుంటా తమాషాలు చేసుకుంటా డ్రామాలు ఆడుతుర్రారా మీరు దొంగనా కొడుక తమాషాలు చేసుకుంటా డ్రామాలు చేస్తే ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు నేను చెప్తున్నా కదా ఒక్కను కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు దయచేసి మిత్రులారా ఇది ఇలా భాగవతం నాకు సంబంధం లేదు దొంగనా కొడుక ఆయన ఇంబడేసుకొని తింపుకుంటా అని ఇష్టానుసారంగా ఆయనతో మాట్లాడించుకుంటా తమాషాలు చేసుకుంటా రాక్షస ఆనందం పొందుతున్నారు ఇవన్నీ చూపించేది అందుకే ఇంకా ముందు ఇంకా ఉన్నది ఇంకా మీరు ఆట ఆడుతున్నారు కదా మీరు ఎట్లా ఆటలాడితే కర్మ ఈజ్ రిటర్న్ అంటారు చూసిన కర్మ ఈజ్ బ్యాక్ మీరు ఏ విధంగా చేస్తే నేను ఆ విధంగానే చేస్తాను రైట్ చూసుకుందాం ఈ ఆట దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి